వచ్చేస్తున్నాయి, చాలా హైట్ ఉండడమే కాదు చాలా స్లిప్పరీగా ఉంది. కొంచెం స్లిప్ అయినా కూడా కింది షూట్ చేయడం మర్చిపోయినా. మనం ఈ రూట్లో అయినా రావచ్చు, లేకపోతే ఈ రూట్లో అయినా రావచ్చు. గోప్రోలో ఛార్జింగ్ అయితే కథం అయిపోయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెడదాం అనుకుంటే ఫుల్ హీట్ అయింది అనమాట. Now the direction to send the best view on the way to Kalu waterfall. Kalu has a dangerous waterfall. ఈ లొకేషన్ అసలు గోపురంలో ఛార్జింగ్ లేదు, బట్ అయినా కూడా రికార్డ్ చేస్తున్నా. ఛార్జింగ్ పెట్టున్నారు, రికార్డ్ చేస్తున్నా. జస్ట్ అంటే ఓ see the view, see the rain. I don't know what will happen, but this is fantastic. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి యాక్చువల్లీ ఈ రోజు కాలు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఉన్నా. ప్రీవియస్ వీడియో నేను అప్లోడ్ చేసిన వీడియో మల్చేస్ ఘాట్ వీడియో అనమాట. అది కొంచెం లెంత్ ఎక్కువ అయిపోవడం వల్ల ఈ వీడియో మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది కంప్లీట్లీ కాలు వాటర్ ఫాల్స్ ఒకటే కాదు, కంప్లీట్లీ క్లాసిక్ 350 ఆఫ్ రోడింగ్ కూడా మీకు చూపిస్తా. అండ్ యాక్చువల్లీ నా క్లాసిక్ 350 మీకు తెలుసు కదా, క్లాసిక్ 350 విత్ అల్లాయ్ వీల్స్ అనమాట, రిమ్ వీల్స్ కూడా కాదు. అండ్ ఇక్కడ నేను వచ్చిన ఈ రూట్లో ఫుల్ కంప్లీట్ ఆఫ్ రోడింగ్ అయితే ఉందన్నమాట. నాకు గచ్చిపోతుంది. సో ఈ కంప్లీట్ ఆఫ్ రోడింగ్లో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. క్లాసిక్ 350 ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేయాలనే ఐడియా ఉంటే మీకు క్లాసిక్ 350 కొనాలో లేదో మీకు ఐడియా వస్తుంది అనమాట. సో నేనైతే ఈ బైక్లో చాలాసార్లు ఆఫ్ రోడింగ్ వెళ్ళినా, నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదనమాట. సో మళ్ళీ ఇది ఈరోజు ఒక పర్టికులర్ వీడియో అనేది షూట్ చేయలేదు క్లాసిక్ 350లో ఆఫ్ రోడింగ్ చేయడానికి. అండ్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ అనగానే చాలామంది ఏం చూస్ చేసుకుంటారంటే వాళ్ళ ఫస్ట్ మైండ్లో వచ్చే థాట్ ఏంటంటే హిమాలయన్ 450 కానీ హిమాలయన్ 411 కానీ. ఇప్పుడు హిమాలయన్ 411 అయితే లేదు కాబట్టి హిమాలయన్ 450నే చూస్ చేసుకుంటారు. కానీ మనకి సిటీ రైడింగ్కి ఆఫ్ రోడింగ్కి కన్వీనియంట్గా ఉండే వెహికల్ ఏదైనా ఉంది అంటే క్లాసిక్ 350. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఫస్ట్ మనం అయితే కాలు వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్దాం, దాని తర్వాత ఆఫ్ రోడింగ్ అయితే షూట్ చేద్దాం. సో ఇది వచ్చి కాలు వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇక్కడికి యాక్చువల్లీ బైక్ తీసుకెళ్దాం అనుకున్నా, కానీ ఇంతకు ముందు ఒక బైక్ వచ్చిందనమాట, దట్ ఈస్ అడ్వెంచర్ బైక్. సో అదే కొంచెం అటు ఇటు అయింది. సో అందుకన్నట్లు ఎందుకు అనవసరంగా రిస్క్, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు తీసుకొని రాలేదన్నమాట. ఇదైతే క్రాస్ చేయాలి. ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే ఈ వీడియో క్రాస్ చేసినామని అర్థం. ఒకవేళ చూడకపోతే ఐ డోంట్ నో. ఒకసారి ఒక మంచి వ్యూ చూపిస్తా. క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ చూద్దాం. What's the experience? Oh man, actually I'm feeling sad. I have one pair of shoes only for tomorrow's office and that's wet only. I don't know how did we dry it. Don't worry bro, I'll give my shoes. సో ఒక షాకింగ్ విషయం అయితే తెలిసిందనమాట. దగ్గరే అనుకున్నాం యాక్చువల్లీ, ఒక 500 మీటర్స్ ఎక్కితే వచ్చేస్తుంది అనుకున్నాం. బట్ ఇక్కడ నుంచి 45 మినిట్స్ నడవాలంట ట్రెక్కింగ్. We came for waterfall and we are doing trekking. ఏవేవో సౌండ్స్ వినబడుతున్నాయి అనమాట. ఎవ్వరు లేరు, మేము 4 మెంబర్సే ఉన్నాం. జంతువులు వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ అమ్మాయిలు వస్తే చాలా ప్రాబ్లం అనమాట. మళ్ళీ చాలా డేంజరస్ రోయ్, చాలా చాలా డేంజరస్. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all ఏమవుతుందో తెలియదు. అండ్ వాయిస్ కూడా ఎలా వస్తుందో అర్థం కావట్లేదు అనమాట. ఏదో అప్లోడ్ చేసేస్తా వీడియో, ఎందుకంటే ఈ టైంలో మైక్స్ పెట్టుకునేంత ఇదేం లేదు. సో లేట్ అవుతుంది, వెళ్తున్నాం. ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ టూ డేంజరస్ టు ట్రెక్. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఆ వాటర్లో పడిపోతాం. సో ఫైనల్లీ ఇంకో గట్టాన్ని అయితే దాటామన్నమాట. చూశారు కదా, ఒకటేసారి దాదాపు 80 డిగ్రీస్ ఉందన్నమాట. దట్టు హైట్ ఉండడమే కాదు,
చాలా స్లిప్పరీగా ఉంది. కొంచెం స్లిప్ అయినా కూడా కింది పోయి పడిపోతాం, మళ్ళీ ఎక్కి రావాలి. ఒక రియల్ అడ్వెంచర్ చేసినాం అనమాట. షూట్ చేయడం మర్చిపోయినా. So dangerous. I don't explain in the words, but once you come now with the reference of this Hari vlogs, you'll get to feel like what Hari said. It's like too horrible and too amazing actually. సో షూట్ చేయడం మర్చిపోయినా, అంటే ఆ టెన్షన్లో షూట్ చేయలేదన్నమాట. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ మా ఫాదర్ మాత్రం ఈ వీడియో చూడకూడదు. ఐ డోంట్ వాంట్ టు మేక్ హిమ్ సఫర్. यहाँ से नीचे से भी आ रहे हैं. हाँ देख कमिंग इन दिस वे ना. गो गो गो. अरे यार दिस टू डेंजरस. మనం ఈ రూట్లో అయినా రావచ్చు, లేకపోతే ఈ రూట్లో అయినా రావచ్చు. మేము కొంచెం భయపడ్డాం అనమాట, చాలా డెప్త్ ఉంటుందేమో అన్నట్టు. సో అందుకన్నట్టు ఈ రూట్లో వచ్చాము. ఈ రూట్ కొంచెం డేంజరస్గానే ఉంది. లెట్స్ గో. ऐसे वाला थोड़ा डिफिकल्ट है, काट नहीं पाओगे फिर. So finally we reached the destination, Kalu waterfalls. See here. అమేజింగ్ అనే వర్డ్ అయితే సరిపోదు అనమాట. చాలా అడ్వెంచర్స్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇంతవరకు నేను తెలియదు అనమాట. ఫొటోస్ ఏమన్నా అందస్తున్నారు. సో we will go actually GoProలో ఛార్జింగ్ 15% ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వచ్చినప్పుడు వర్షం లేదు, బట్ ఇప్పుడు కొంచెం వర్షం పడింది. నార్మల్గా ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కొంచెం అడ్వెంచరస్ ఆఫ్ రోడింగ్ ఎలా ఉందన్నమాట. అండ్ ఇక్కడికి రాకూడదు బైక్స్ యాక్చువల్లీ, అందరూ నడిచొస్తున్నారు కదా. సో అక్కడి నుంచి మనం దాదాపు 2 కిలోమీటర్స్ నుంచి మనం నడిచి రావాలి. కానీ నేను ఇక్కడ తీసుకొని వచ్చేసా బైక్. చాలామంది కూడా వచ్చేసారులే, వీళ్ళంతా నడిచి వస్తున్నారు కదా. సో అక్కడే పార్క్ చేసే బైక్ వస్తున్నారు వీళ్ళంతా. సో నేను మాత్రం బైక్ తీసుకొని వచ్చేసా. సో ఈరోజు అయితే చూద్దాం మన క్లాసిక్ 350 ఆఫ్ రోడింగ్లో ఎలా వర్క్ అవుతుందో. అండ్ అంటే ఇంత ఆఫ్ రోడింగ్ నేను ఎప్పుడు చేసినా కానీ ఇంత ఎప్పుడు చేయలేదు. వచ్చేటప్పుడు కొంచెం స్లిడ్ అయింది ఇక్కడ. GoProలో అయితే ఛార్జింగ్ లేదు, ఏమవుతుందో చూడాలి. ఎంతవరకు వస్తే ఎంతవరకు షూట్ చేస్తా. అండ్ ఇది ఛార్జింగ్, బైక్కి ఛార్జింగ్ పెట్టినా కూడా చాలా స్లోగా ఛార్జ్ అవుతుంది అనమాట. సో లెట్స్ గో. నేను చెప్పినా కదా సస్పెన్షన్స్ గురించి, క్లాసిక్ 350 సస్పెన్షన్స్ గురించి చాలా బాగుంటాయి. అంటే పిలియన్కి కొంచెం అటు ఇటు ఉంటాయేమో కానీ రైడర్కి మాత్రం అదిరిపోతాయి అనమాట సస్పెన్షన్స్.
మొత్తం ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. అంటే చాలా లోపలికి వచ్చేసాం, దాదాపు నాకు తెలిసి 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసాం. అండ్ అక్కడి నుంచి ఇంకొక 3 or 5 కిలోమీటర్స్ ట్రెక్ చేసామన్నమాట. ఇలాంటి హైట్స్లో ఈజీగా లాగేస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. లొకేషన్ చూడండి ఒకసారి, అది తిరిగిపోయింది. ఇక్కడికి అంటే ఇంకా కొంచెం బయటే ఉందన్నమాట పార్కింగ్ ప్లేస్. సో ఓ మై గాడ్, లాగుతుంది కానీ కొంచెం స్లిప్ అయితే బరువు పట్టుకోలేమన్నమాట. అంటే నేను యాక్చువల్లీ పిలియన్ కూడా ఉన్నాడు కదా వెనకాల, అయితే దాన్ని బరువు పట్టుకోలేమన్నమాట. నార్మల్ బైక్స్ అయితే హ్యాండిల్ చేయగలం కానీ సింగిల్ గేర్లోకి వేసి లాగేయడమే, ఏం పర్లేదు. సో ఇట్లా మిడిల్లోకి అయితే పోకూడదు. మిడిల్లో ఎందుకంటే కొంచెం రాళ్ళన్నీ పైనకు ఉంటాయి కాబట్టి ఈజీగా స్లిడ్ అయిపోతుంది బైక్. సో ఇది కొంచెం రప్చర్ అయిపోయింది. యాక్చువల్లీ వచ్చినప్పుడు కొంచెం బాగుండింది, ఇప్పుడు ఇదిగా అయిపోయింది. మొత్తం ఆఫ్ రోడింగ్. క్రెటా లాగలేదేమో కానీ బుల్లెట్ లాగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసిక్ 350 ఆఫ్ రోడింగ్. ఒకవేళ మీకు క్లాసిక్ 350 నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. ఎవరైతే క్లాసిక్ 350 కొనాలనుకుంటున్నారో, ఎవరైతే ఆఫ్ రోడింగ్కి సిటీ డ్రైవింగ్కి కొనాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డిఫెక్ట్స్ అనిపిస్తే జస్ట్ కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినా కూడా కమెంట్ చేయండి బాగుంది అని. అండ్ బాగాలేకపోతే చెప్పండి ఏం బాగలేదు. అండ్ వ్యూ చెప్పండి, గోప్రో వ్యూ ఎలాగుందో. అండ్ ఒకవేళ బాగలేకపోతే నేను మళ్ళీ రీసెట్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.